హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే మనం పాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొన్ని మెంతులు చూస్తున్నారు కదా, మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది మనం ఏం పచ్చడి అయితే చేస్తున్నామో. అండ్ జీడిపప్పు, నువ్వులు, అలాగే కొంచెం చింతపండు, పచ్చిమిర్చి మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా ఏంటంటే ఎక్కువ మరీ అవసరం లేదు ఫ్రెండ్స్, అవన్నీ ఫ్రై అవ్వటానికి సరిపడినంత అయితే యూస్ చేసుకోండి. అండ్ అలాగే పుదీనా అనమాట. పుదీనా వచ్చేసేసి చూస్తున్నారు కదా, నేనైతే ఇంత అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే తీసుకొని మంచిగా అయితే దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, అండ్ మీకు మింట్ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అసలు సూపర్ అయితే అసలు అరోమా వస్తుంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి అబ్జర్వ్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే టొమాటో మీ అందరికీ ఇంకా అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 టొమాటోలు అయితే యూస్ చేశాను ఫ్రెండ్స్. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే 2 టొమాటోలు తీసుకున్నాను. ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది ఇది ఏ రోటి పచ్చడో అనమాట. ఏంటి రోటి పచ్చడి అని చెప్పేసి మిక్సీలో వేస్తున్నాను అనుకుంటున్నారు కదా, మనకి రోళ్ళు అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీగా లేవు ఫ్రెండ్స్. సో అందుకని అలా మిక్సీలో పెట్టేశాను అనమాట. సో టొమాటో మింట్ పచ్చడి అనమాట, సూపర్గా ఉంటుంది. అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్. పెసరట్టు, నేనైతే ఇక్కడ పెసరట్టు కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను. ఇడ్లీ, దోశ, వైట్ రైస్ అన్నిట్లో బాగుంటుంది ఫ్రెండ్స్.